నీ కథ చెప్పలేదా? చెప్పరాదే ఎందాం. రే అడగండి రా, నోట్లో పాన్ ఉందా ఏంటి? రే వద్దురా, చెప్తే వినండి. ఉండు, పిల్లలు ఆశపడుతున్నారుగా, చెప్తాను వినండి. అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా, ఫైనల్ ఇయర్ అనుకుంటా. అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది. ఆవిడ పేరు సితారా. దుబ్బదగా పడి చచ్చేంత లవ్వరా. ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది. గతమంతా మర్చిపోయింది. నేనెవరో కూడా తనకు గుర్తులేదు. మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది. తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేతో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా. ఆ తర్వాత రే, ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా. మాస్టర్ గా టీచర్ ఈ అక్కే కదా? రే, ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా. ఆ అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్. ఏరా, నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా? మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ, అందుకని మనం చూడం. సరే సరే, టైం అవుతోంది, అందరూ బయలుదేరండి. రేపొద్దునే అందరూ క్లాస్కి వచ్చేయండి. ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ట్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. ఏదండి సినిమా స్టోరీ? యాక్ట్ చేయకండి. మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా. అమ్మని అప్పుడే సినిమా తీసి పారేశారా? నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా? సరే ఓకే, ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి. అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు? తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి. ఇప్పుడు ఎందుకు అది? ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు. అవసరం అది? తప్పు కదా? సరే 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 ఓకే. ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మానేశానో చెప్తాను. చెప్పనా? ఏంటి దారుదులు? చెప్పు చారు. చెడి చెడి ఎవరో తెలియలేదు. తరుగుతున్నారు. చారు, ఎక్కడ, ఏ ఏరియాలో ఉన్నావు? కొత్తపేట అమ్మోరు గుడి ఆపోజిట్ రోడ్ లో. చారు, చారు, చెడి, నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే దారిలో తెరవడం మొదలు పెట్టారు. ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. చారు భయపడుకో, నేను మన కురాన్ని పంపిస్తాను. నువ్వు అక్కడ ఏదైనా షాప్ లోపలికి వెళ్ళు. షాప్ లోపలికి వెళ్ళు. తప్పకుండా. కాల్ చేసినందుకు థాంక్స్ రాఘవ గారు. ఎల్బీ నగర్ నుండి కాల్ చేసిన రాఘవ షాప్ గారు లోపలికి వచ్చాను. స్పీకర్ ఆన్ లో పెట్టు. ఏం కావాలమ్మా నీకు? అన్నా ఒక నిమిషం, నేను చెప్పేది విను. కాసేపు ఆ అమ్మాయిని దాచిపెడితే చాలు, నేను మా వాళ్ళని పంపిస్తాను ప్లీజ్. సార్, ఇది వ్యాపారం చేసుకునే చోటు, మాకు ఈ గొడవలు తెల్లమ్మా. ఏమయ్యా, నువ్వు కుర్రాడివేగా, ధైర్యంగా మాట్లాడచ్చుగా. బాబు, నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. థ్యాంక్స్ అండి. ఇదిగో పాప, ఇలా ఇక్కడికి అమ్మాయి వచ్చిందా? మాస్టర్ చూడండి మాస్టర్, నన్ను నేర్పి. లేరు, అక్కడ ఎవరు లేరండి. బాబు, అటు అక్కడికి, నిన్నే ఎవరు లేరని చెప్తున్నాడుగా. నోరు మూసుకుంటా భయ్యా.
నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా. నేను తీసుకున్నాననుకో ముక్కలు ముక్కలుగా ఉండు మాస్టర్ గేట్ నేడు చూసినట్టుంది అక్క పోనాడు వైపు తిప్పు లోపల ఉన్నాడా అయితే పద వెళ్దాం. రే బులిగా ఏ మలేష్ బామ్మర్ది బుల్లిగాడ్రా నువ్వేం చేస్తున్నారా ఐడియా గల్లా? రే నువ్వు వెంట పడుతుంది నా అక్కరా నీ అక్కడ ఆ, రే నాకు తెలియదురా తనేసి మన ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చాం. అవును అక్కనే ఎందుకు తరుముతుండ్రు అదేంట్రా? కెమెరా కోసం. కెమెరా ఏదో ఉందని చెప్పారు, అది ఇచ్చామను మేము వెళ్ళిపోతాం. అక్క ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి ఇది మనం వేరే లెక్క డీల్ చేద్దాం సరేనా దాన్ని ఇచ్చి అరే ఇవ్వక్క రే మలేషు మా అక్క నాను సారీ చెప్పకుండా పోతున్నావు సారీ చెప్పరా సారీగా ఆ భయం ఉండాలా మాస్టర్ మ్యాటర్ సెటిల్ అక్క సేఫ్ ఇక మీరు మాట్లాడుకోండి నేను ఆడుంటా చారు నువ్వు అక్కడి నుంచి వెంటనే బయలుదేరు. మీటప్ పని వేసుకో నువ్వు మస్తుగా జల్సా చేసుకో చేతికి చాకు తీసుకో ఆడి గొంతు పైన కోసుకో నొట్టిలోన బ్లేడ్ పెట్టుకో పొరగల పోజు ఇచ్చు రే అసలు ఏం జరుగుతోంది? ఎవరా మీరంతా? ఇగో ఏంటి పచ్చబొట్టు? ఓ గిదా లోపలికి వస్తారు కదా గాలలో ఎవరి తోపని చూసి వాళ్ళకి దాసన ట్రైనింగ్ ఇస్తాడు. ఇటు నుంచి రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు. ఈ పచ్చబొట్టుని మెస్ లో చూపించిన అనుకో ఓ మస్తు తినొచ్చు. ఇదే పెద్దోళ్ళైతే మందు సిగరెట్లు ఇస్తారు, బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు, మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు. ఇదంతా ఎందుకో చెప్పనా మమ్మల్ని అప్పుడప్పుడు ఎక్కడికైనా పోయి సరెండర్ అవ్వమంటారు. ఈ లొల్లి మనకు వద్దనే దూరంగా ఉన్నా. దాని పేరు విన్నాం గాని ఎవరైనా చూడలే మాస్టర్. ఇక్కడ దాస్ అన్నే కింగు. అవును మాస్టర్ సరెండర్ అవ్వమంటే కళ్ళు గీడేమైనా కొత్త సినిమా చూపిస్తున్నారా? లేదంటే ఏలాడ తీసేస్తారు. ఆ? మొన్న ఇద్దరు పిల్లల్ని ఏలాడ తీశారు. గిదెట్ట మిస్ అయింది? తెలవదు బావని మన పోరాలను పంపిన గెట్ల నేనేం చేద్దామన్నా? అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటది. మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి. దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరాని ఇంట్లో పెట్టు. వెళ్ళు. సరే. రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. సోమవారమో మంగళవారమో అంటుండ్రు. గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు. నీకెందుకన్నా పరిశాని? జాలీగా ఉండొచ్చు కదా. అవునా? కూర్చో. నీకు ఆస్టిస్ తెలుసా? నిప్పుకోడి ఇలా ఉంటదే. నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా? ఇంత పెద్దది. వావ్ ఇంత పెద్దది. ఇంత పెద్దది ఉంటది. కానీ గుడ్డు పెట్టే కోడికే తెలుసు నొప్పింటో. నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా? లేదన్నా. పరా. సరేనా అన్నా, మన పొరాళ్ళు మందు పట్టి అడుగుతుండ్రు. నువ్వు ఎటు తాగో కదా మన పొరాలకి. తాగి సంకనాకి పోండి పోండి. థ్యాంక్స్ అన్నా. గుడ్ నైట్ బావా. గుడ్ నైట్. నా చెయ్యి చూపించేలా చేసినావు కదా, ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా. రా మాస్టర్ పోదాం. ఉండరా, అన్నిటికీ ఒక కారణం ఉంది. పోదాం ఉండు. ఓకే అయితే మీరు తిన్నీకి రాలే. నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు, క్యాండిల్సే వెలిగించి ఉంచారు. సరే సరే ఓకే రిలాక్స్. చోటు పట్టించుకోకు. ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుందన్నారు. సార్ మీల్స్ కి టోకెన్ తీసుకోండి సార్. అమ్మా నువ్వు కూడా. కొంచెం అన్న ప్రైవసీ ఉంటుంది అనుకున్నాను. సరే కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు. ఎందుకు? చాపు చెప్తాను. నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవు. ఇది సలూన్ లో ఆ అబ్బాయి చేతి మీద. దీన్ని చూపించి అక్కడ మీల్స్ టోకెన్ అడుగు. నేనెందుకు దీన్ని చూపించి? అన్నిటికో కారణం ఉంది. వెళ్ళు.
ఎవరో ఏంటో చూడం. చేతిగా గుర్తు పచ్చబొట్టుంటే వాళ్ళు అడిగింది ఇచ్చేస్తాం. ఎందుకంత తులకనా తాగి వాగేది పచ్చని గంగనకనా ఎనమందంటే ముందు ఎనగలేదన్నా ఈ మందు లేని సర్కారే బందన్నా. సౌండ్ వచ్చిందో పొడిచి పారదొప్పుతాను. తినగపో. తట్రా.